హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. అందరికీ ఒక బిగ్ నమస్తే అండి. ముందే చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి. కంపల్సరీగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన రివ్యూ కవిన్ అండ్ అపర్ణ దాస్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన తెలుగు డబ్డ్ తమిళ్ మూవీ పాపా. కొన్ని నెలల క్రితం తమిళ్లో డాడా అనే టైటిల్తో రిలీజ్ అయ్యి 42 crores గ్రాస్ కలెక్ట్స్తో సూపర్ సక్సెస్ అయింది భయ ఈ మూవీ. కానీ నేను అప్పుడు చూడలేదు, ఎందుకో తెలియదు కానీ చూడలేదు. అప్పుడేంటి, ఇప్పుడు కూడా మూవీ థియేటర్లో కూర్చునేంత వరకు కూడా నాకు చాలా లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి ఈ మూవీ మీద. కానీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది భయ. తమిళ్లో ద బెస్ట్ మూవీ అనిపించింది. ఊరికే వస్తాయండి 42 crore కలెక్షన్స్? ఏదో మంచి విషయం ఉంటేనే కదా వస్తాయి. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెయిన్గా ఈ మూవీ డైరెక్టర్ గణేష్ కే బాబు, తనకి డీబట్ మూవీ అండ్ ఇదే తన బెస్ట్ డైరెక్షనల్ డీబట్ అని చెప్పాలి. అండ్ ఇదే సేమ్ టైంలోనే మ్యూజిక్ డైరెక్టర్ జెన్ మార్టిన్ గురించి కూడా చెప్పుకోవాలి. అండ్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇన్ దిస్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ మూవీలు అయితే యాప్ట్గా ఉన్నాయి. అండ్ చాలా యూజ్ఫుల్ స్టోరీ లైన్ భయ ఇది. చాలా తెలుగు మూవీస్లో చూసినాం ఈ మధ్యకాలంలో. మన హాయ్ నాన్న, ఇటువంటి చాలా యూజ్ఫుల్ స్టోరీ లైన్. మనమే, హాయ్ నాన్న, అప్పుడెప్పుడో ఉదయకిరణ్ తీసిన చిత్రం, ఈవెన్ రణబీర్ కపూర్ హిందీ మూవీ కూడా ఒకటి ఉంది. కానీ వాటికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ లీడ్ పేర్ మధ్య న్యాచురల్ రొమాన్స్ అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ద క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ కవిన్ అండ్ అపర్ణ దాస్. ఇవన్నీ ఈ మూవీని అయితే అన్యూజువల్ అండ్ ఎక్స్ట్రాడినరీగా చేశాయి. మెయిన్గా స్టోరీ లైన్ చాలా సింపుల్ అండ్ యూజువల్ అయిన స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఆర్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. 2 hours అయితే భయ డైరెక్టర్ అండ్ లీడ్ పేర్ థియేటర్స్లో కూర్చున్న ఆడియన్స్తో అయితే ఎమోషన్స్ తోటి కబడ్డీ ఆడుకున్నారు భయ. కంపల్సరీగా మనం ఎమోషనల్గా ఫీల్ అవుతాం, కాసేపు నవ్వుకుంటాం, కాసేపు బాధపడతాం, కాసేపు కోపంగా ఫీల్ అవుతాం. అలా రకరకాల ఎమోషన్స్ అయితే ఆడుకున్నారు మనల్ని. అండ్ తమిళ మూవీస్లో రెగ్యులర్గా ఉండే ఓవర్ డ్రామా, ఓవర్ ద టాప్ సీన్స్ అయితే ఏమీ లేవు, థ్యాంక్ గాడ్. సో చాలా సింపుల్గా ఉంటుంది మూవీ అండ్ న్యాచురల్గా కూడా ఉంటుంది. ప్రతి సీన్ మూవీలో ఉన్న అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య రిలేషన్స్, అవన్నీ కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ అయితే ఉంటుంది భయ. అనవసరంగా క్యారెక్టర్స్ అయితే ఉండవు మనకి. ఎందుకంటే కొన్ని మూవీస్లో ఈ క్యారెక్టర్ ఎందుకు రావాయో, వేస్ట్గా పెట్టారు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ మూవీలో ఏ క్యారెక్టర్ కూడా అలా పర్పస్ లేకుండా అయితే ఉండదు. కంపల్సరీగా ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. అండ్ ఆ సీన్స్ కానీ, అనవసరమైన సీన్స్ కానీ, అనవసరమైన కామెడీ కానీ ఏది లేదు భయ మూవీలో. అండ్ ప్రతి సీను పర్పస్ఫుల్గానే ఉంటుంది. అండ్ మెయిన్గా డైలాగ్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు సూపర్ కూల్ డైలాగ్స్ కానీ అండ్ స్క్రీన్ ప్లే కానీ చాలా కూల్గా, సింపుల్గా వెళ్ళిపోతుంది. మనకి ఎటువంటి స్ట్రెయిన్ అనిపించదు థియేటర్లో కూర్చుంటే. అయితే మెయిన్గా హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి భయ్య. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది, మనకి బోర్ అనిపించదు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. మనం న్యాచురల్గానే చూస్తున్నట్టు, న్యాచురల్గా ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ యాజ్ ఏ సింగిల్ పేరెంట్ అండ్ తన పుట్టిన బాబుని పెంచడంలో తను పడే కష్టాలు, ప్రాసెస్, ఇదంతా అయితే కవిన్ పర్ఫార్మెన్స్ అయితే ఆ పీక్స్ అని చెప్పాలి భయ. కవిన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎమోషనల్ కానీ, కామెడీ కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం 100%, 200% అయితే న్యాయం చేశాడు కవిన్. మనల్ని ఈ మూవీ అయితే ఎమోషనల్గా అయితే టచ్ చేస్తుంది కంపల్సరీగా. అండ్ ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఈజ్ గుడ్. అండ్ ఏదన్నా కొంచెం మైనస్ ఉంది అంటే సరే ఓకే, ఈ లీడ్ పేరుతో పాటు మన భాగ్యరాజ, ఐశ్వర్య, విటివి గణేష్, హరీష్, వీళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగుంటాయి. మనకి ఏది అంత ఓవర్ అనిపించదు. అండ్ ఏదైనా కొంచెం మైనస్ ఉంది అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది విత్ గుడ్ లీడ్ పేర్, రొమాన్స్ అండ్ ఎమోషన్స్ అండ్ అఫ్ కోర్స్ సమ్ డైలాగ్స్ అండ్ సమ్ కామెడీ. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ టూ గుడ్. బట్ సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది అనిపించింది. మెయిన్గా ఇట్ బికమ్స్ మోర్ ప్రెడిక్టబుల్ అండ్ దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఇంపాక్ట్ తగ్గినట్టు అనిపించింది. అండ్ అఫ్కోర్స్ ఈ మైనస్లు అంటే ఉన్నావు, బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ.
కంపల్సరీగా ఈ మూవీ అయితే చూడొచ్చు భయ్య. వీ కెన్ ఎంజాయ్ ఎమోషనల్లీ. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 3.5/5. తెలుగు డబ్బింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ అది పక్కన పెట్టి అడ్జస్ట్ అయిపోతే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఏ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.